హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి భిండి మసాలా కర్రీ. పేరు వింటేనే అద్భుతం, అమోఘం అన్నట్టుంది గదా! మరి ప్రాసెస్ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని పాన్‌లో కాస్త ఆయిల్ వేసుకొని ఇలా వీడియోలో చూపించే విధంగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి ఈ బెండకాయ పీసులన్నవి. ఫస్ట్ అయితే ఆయిల్‌లోని కాస్త ఫ్రై చేసుకోవాలి జిగురంతా పోయేటట్టుగా. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఈ పీసెస్ అన్నిటిని కూడా పక్కకు తీసుకోవాలి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత ఇప్పుడు అదే పాన్‌లో కాస్త ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ప్యూరీ అయితే యాడ్ చేస్తాను ఇందులో. ఇప్పుడు మొత్తం అన్ని కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత మన టేస్ట్ కి తగ్గట్టు ఉప్పు, కారం అలాగే కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకొని అన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా బెండకాయ ముక్కలు, వాటిని అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా దగ్గరగా అయ్యేదాకా ఉంచుకోవడమే, అంతే. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కొన్ని కొత్త కొత్త వంటలు ప్రయోగించేటప్పుడు కొన్ని హిట్ అవుతాయి, కొన్ని ఫట్ కూడా అవుతాయి. లాస్ట్ టైం నేను చేసిన భిండి కుర్కురే మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. బట్ ఈసారి చేసిన ఈ కర్రీ అయితే మా పిల్లలకి నచ్చలేదు, మా బావకి నచ్చలేదు. అసలు ఇంట్లో ఎవరికి కూడా సమంగా నచ్చలేదు. టేస్ట్ అయితే మరీ అంత సూపర్ లేదు, అలా అనేసి మరీ అంత వరస్ట్ గా కూడా లేదు, జస్ట్ యావరేజ్ గా ఉంది. ఈ కర్రీ వేసి అన్నం వేసిస్తే మా బావ జస్ట్ ఏంటంటే 2 ముద్దలు తినేసి చాలు నాకు ఇంకొద్దు అనేసి అన్నారు. అలా ఎలా ఊరుకోగలం చెప్పండి. అందుకోసమని మా బావ కోసం మళ్ళీ ఎగ్ రైస్ చేసి ఇచ్చాను. ఒప్పుకున్నోడి పెళ్లికి వాయించక తప్పదు కదా, అందుకోసమని నేను ఈ కర్రీతోనే కానిచ్చేసాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.